రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం షాపుల్లో డ్రా కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రా ఏర్పాట్లను చేయాలని అధికారులకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా పద్ధతిలో మద్యం షాపుల లైసెన్స్ల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్లు డ్రా తీయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం షాపులో డ్రా కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రా ఏర్పాట్లను చేయాలని అధికారులకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా పద్ధతిలో మద్యం షాపుల లైసెన్స్ల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్లు డ్రా తీయనున్నారు. కరీంనగర్లోని మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ కలెక్టరేట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారుల సమక్షంలో దుకాణాల కేటాయింపును డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు. కలెక్టరేట్లో డ్రా పద్ధతికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామంటున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మద్యం షాపుల వేలంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు డ్రా పద్ధతిన షాపులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్ కలెక్టరేట్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి. మొత్తం 94 షాపులకు గాను 2,730 దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తుదారులందరినీ కూడా ఈరోజు డ్రా ద్వారా 94 దుకాణాలు అలాట్ చేయబోతున్నారు. ఈ అలాట్ చేసే క్రమంలో కొన్ని గౌడ్స్కి, కొన్ని ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఎస్సీకి మిగతా జనరల్ ఉంటాయి కూడా. మొత్తం 2,730 దరఖాస్తుదారులందరినీ కూడా బయట కూర్చోబెట్టి దశల వారీగా లోపలికి పిలిచి వాళ్ళ సమక్షంలో డ్రా చేయబోతున్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కావచ్చు, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కావచ్చు, మిగతా అధికారుల సమక్షంలో కూడా డ్రా తీస్తారు. డ్రా సిస్టమ్ ఎట్లా ఉండబోతుందని తెలుసుకునేందుకు మనకు అక్కడ 1వ నంబర్ షాపు, 2వ నంబర్ షాపు ఇట్లా మనకు షాపుల వారీగా ముందే డిస్ప్లే చేశారు. ఇప్పుడు ఈ ఉదాహరణకు KRN 002 అంటే 2వ నంబర్ షాప్కి మొత్తం 35 దరఖాస్తులు వచ్చినాయి. కాబట్టి 35 మనకు టోకెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ డ్రాను తీసినప్పుడు ఏ నంబర్ వెళ్తే ఆ నంబర్ దరఖాస్తుదారునికి ఆ షాపు ఎలాట్ అయినట్టుగా కూడా మనకు ప్రకటిస్తారు. అదేవిధంగా 3వ నంబర్ షాప్లో తీసుకుంటే 40 దరఖాస్తుదారులు, తర్వాత 4వ నంబర్ షాప్లో 42 దరఖాస్తుదారులు ఇట్లా మనకు ఉన్నారు. ప్రతిసారి కూడా ఒక 10 షాపుల చొప్పున లోపలికి పిలిచి వీళ్ళకు షాప్ల లక్కీ డ్రా చేయబోతున్నారు. ఈ లక్కీ డ్రాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. మనం అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎందుకంటే డ్రా తీసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏదైనా గందరగోళం ఉంటుందా, ఎట్లాంటి నంబర్లు కొన్ని నంబర్లు చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. ఉదాహరణకు 9 అనే నంబర్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఈ 9 6 లాగా భావించే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకునేందుకు ఎట్లా తీసుకుంటే బాగుంటుందని తెలుసుకునేందుకు శ్రీనివాసరావు గారు మనతో పాటున్నారు. సార్, ముఖ్యంగా డ్రా సిస్టంలో పాటించాల్సిన నిబంధనలు ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? నమస్కారం సార్. ఈరోజు ప్రభుత్వం ఆదేశాల మేరకు 27వ తారీఖు డ్రా స్టార్ట్ అవుతుంది. జిల్లా కలెక్టర్ గారు డ్రా తీస్తారు. గవర్నమెంట్ ఆదేశాలు కలెక్టర్ గారిని చేయమనే ఉంది. ముందు అర్బన్ స్టేషన్ పిలుస్తాము. అర్బన్ స్టేషన్లో 21 షాపులు ఉన్నాయి. 21 షాపులకి ఎంతమంది వేశారో మొదటిగా ఫస్ట్ షాపు నుంచి స్టార్ట్ చేస్తాము. 400 మంది కెపాసిటీ ఉంది. 400 మంది కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ షాపుకి 33 మంది ఉన్నారు. ఆ 33 మందిని ఇక్కడ స్టాండ్లో నిలబెడతాం. వారి యొక్క ఎంట్రీ పాసులు వెరిఫై చేస్తాం. వారిని హెడ్ కౌంట్ కూడా చేసుకుంటాం. తర్వాత కాయిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసాము. వాళ్ళకి ఇచ్చిన నంబరు అవన్నీ కూడా మేము డబ్బాలో వేసేసి కలెక్టర్ గారు షేక్ చేసిన తర్వాత ఒక నంబర్ పిక్ చేస్తారు. ఆ వచ్చిన అతను లక్కీ డ్రాలో గెలిపొందిన వాళ్ళు, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. ఆ వచ్చిన వ్యక్తి 1/6 అమౌంట్ ఇమీడియట్గా బ్యాంకులో కట్టొచ్చు, ఆన్లైన్ కూడా కట్టొచ్చు. రేపటి దాకా టైం ఉంది. దరఖాస్తుదారుడే లోపలికి రావాలా సార్? అతని తరపున ఎవరు వచ్చినా పర్లేదు? మనకు అప్లికేషన్ ఇచ్చేటప్పుడే దరఖాస్తుదారు అతని తరపున కూడా రిప్రజెంటేటివ్ కూడా హాల్ టికెట్ ఇచ్చాము. అతను కానీ అతని తరపున ఉన్న వ్యక్తి రావచ్చు. అతను తర్వాత వచ్చేసి తన లైసెన్స్ తీసుకోవచ్చు. మొత్తం షాపులకి ఈరోజు డ్రా చేయబోతున్నారు సార్? ఏదైనా దరఖాస్తులు తక్కువ వచ్చినాయని చెప్పి ఈరోజు ఏమైనా ఆపబోతున్నారు? అన్ని షాపులకి దరఖాస్తులు వచ్చాయి. మనకి సింగిల్ నెంబర్ ఏమి లేవు. ప్రభుత్వం వారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని షాపులను కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇది 2వ నంబర్ షాప్కు సంబంధించిన టోకెన్ సిస్టమ్ కదా సార్? మొత్తం 35 దరఖాస్తు ఉన్నట్టుగా మనకి ఈ నంబర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ తీసేటప్పుడు ఈ 35 టోకెన్లను ఎట్లా డిస్ప్లే చేస్తారు? ఇది 2వ నంబరు గెజెట్ సీరియల్ నెంబర్. దీనికి వేసిన వాళ్ళు 35 మంది. ఈ 35 మందిని కూడా ఈ కాయిన్స్ ఆల్రెడీ వాళ్ళకి నంబర్ ఇచ్చాం. ఆ నంబర్ ప్రకారంగా ఇక్కడ మేము పేర్చాము. ఈ కాయిన్స్ అన్నీ డబ్బాలో పోస్తాం. వారి ముందునే అంతా కూడా డిస్ప్లే అవుతుంది. వీడియోగ్రఫీ ఉంటుంది. ఏది కూడా సీక్రెసీ ఉండదు.
ఇవి వేసిన తర్వాత షేక్ చేస్తారు. చేసిన తర్వాత ఒక నంబరు మేడం గారికి ఇస్తారు. ఆ నంబర్కి వచ్చినట్టు వ్యక్తి గెలుపొందినట్టు అతనికి లైసెన్స్ ఇష్యూ చేయబడుతుంది. 1/6 అమౌంట్ కట్టిన తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తాం. ఓకే, నంబర్లలో కొన్ని కన్ఫ్యూజన్ నంబర్స్ ఉంటాయి. ఉదాహరణకు 9 తీసుకుంటే 6 లాగా భావించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 89ని 68 లాగా భావించే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటి విషయంలో ఏ జాగ్రత్త? సార్ మనకు వచ్చిందే ఈసారి లాస్ట్ నంబర్ 47 నంబర్ కాబట్టి మనకు 6, 9 మేము అక్కడ డిస్ప్లే బోర్డు కూడా ఏర్పాటు చేశాము. 6 మామూలుగా ఉంది, 9కి పైన టిక్ పెట్టాము. అది 9ని గమనించవలసిందిగా మేము ఏర్పాటు చేసి చెప్తాము అందరికి కూడా. 47 కంటే ఎక్కువ రాలే కాబట్టి ఆ కన్ఫ్యూజ్ ఉండదు. ఎస్ సార్, ఎస్ సార్. 66 కానీ 86 కానీ అట్లా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు మనకు 47 కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. రెండింటికే ఉంది, 6కి 9కి. టోకెన్ల మీద కూడా ఏమైనా సింబల్ పెట్టారు సార్? ఉదాహరణకు 9 అట్లా 6, 9 6 సింపుల్గా మనకి ఎలాంటి క్యాప్ లేదు. 9కి మాటికి క్యాప్ ఇచ్చాము. ఎందుకంటే ఈ 6ని ఇటు 9ని తిప్పినా కానీ 6 లాగా కనిపిస్తుంది కాబట్టి క్యాప్ ఉంటే 9. తల మీద తలకట్టు అంటారు తెలుగులో, ఇది ఉంది కాబట్టి నేను 9గా పరిగణిస్తాం. ఇంకా లోపలికి వచ్చే విషయంలో కావచ్చు, బయట కావచ్చు, ఎట్లాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు సార్? ఎందుకంటే చిన్న గొడవలు జరగవచ్చు, ఏదైనా అవకాశం? అట్లాంటిది లేదండి. లైసెన్సీలు అంతా కూడా దరఖాస్తుదారులు అందరూ కూడా గౌరవమైనటువంటి దాని నుంచి వచ్చినట్టు వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చాము. మాకు పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఇక్కడ అట్లాంటిది ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు, రాష్ట్రంలో కూడా జరగదు కూడా. కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసాము. బయట అనౌన్స్మెంట్ చేసాము, టెంట్స్ వేసాము. వచ్చిన వ్యక్తులందరూ కూర్చోడానికి వాటర్ కూడా ఏర్పాటు చేసాము. పోలీస్ సహకారం కూడా తీసుకుంటున్నాము. అట్లాంటిది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. మొత్తం షాపులకు ఈ లక్కీ డ్రా సిస్టమ్ పూర్తి కావడానికి ఎంత టైం పట్టచ్చు సార్? మనకి లాస్ట్ టైం చేసినప్పుడు 3 గంటలు అయింది. అప్పుడు 4040 అప్లికేషన్లు. ఈసారి 2730 అప్లికేషన్లు. కాబట్టి నేను అనుకోవటం 2 గంటల వరకు అయిపోతుందేమో అని భావిస్తున్నాము. ఇక్కడ మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసాము. 108 ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేశాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పాము కరెంటు నిరంతరం ఇవ్వమని. వారు కూడా అంగీకరించారు. కాబట్టి మాకు ఇక్కడ జరిగే రాయల్ ఆఫ్ లాట్ సిస్టమ్ కూడా సిస్టమేటిక్గా, అంటే ఎలాంటి సీక్రెసీ లేకుండా ఓపెన్గా ఈ యొక్క పత్రికా విలేకరులు మీడియా ముందు సమక్షంలో జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా డ్రా వచ్చిన తర్వాత వాళ్ళు పాటించాల్సిన నిబంధనలు ఏముంటాయి సార్? షాప్ వెళ్ళిన వాళ్ళు ఇమీడియట్గా 1/6 అమౌంట్ కట్టాలి. వాళ్ళకి December 1 నుంచి రెగ్యులర్ వాళ్ళు మడిగా, అంటే షాప్ షట్టర్ చూసుకున్నట్టయితే నిబంధనల ప్రకారంగా వాళ్ళకి షాపు లైసెన్స్ ఇస్తాము. ఆ రోజు నుంచి స్టాక్ ఇస్తారు. ఇది మొత్తంగా ఓవరాల్గానైతే ఈసారి డ్రా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ డ్రా సిస్టమ్ కోసం ఇప్పటికే మద్యం వ్యాపారులంతా కూడా కరీంనగర్ కలెక్టరేట్కు చేరుకున్నారు. వాళ్ళను దశల వారీగా ఒక్కొక్క ఈ హాల్ కెపాసిటీ 400 కాబట్టి ఈ 400కు సరిపడే షాపులు ఎంతమంది ఉన్నారో వాళ్ళను లోపలికి పిలిచి వీళ్ళకు కలెక్టర్ సమక్షంలో డ్రా తీయబోతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.